డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30కి ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. ఇక 11 గంటలకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథపట్నం చేరుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక గోపీనాథపట్నంలో డయాలిసిస్ పేషెంట్ గుడ్ల నాగలక్ష్మితో మరో ఇద్దరికి సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ అందజేయనున్నారు. అనంతరం నల్లమాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో స్టాల్స్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఇక అనంతరం రోడ్డు మార్గంలో గొల్లగూడెం చేరుకొని అక్కడ కార్యకర్తలతో సమావేశం తర్వాత తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఈరోజు ముఖ్యమంత్రి షెడ్యూల్కి సంబంధించి అప్డేట్ ఏంటి? వెంకట్, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా భద్రతా చర్యలను పరిశీలిస్తే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు కలెక్టర్ విక్టర్ సెల్వి, అదేవిధంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కూడా పూర్తిగా ఇటు చంద్రబాబు నాయుడు పర్యటించే ఇటు గృహాలు కావచ్చు, అదేవిధంగా రోడ్డు మార్గాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ రోజు ఉదయం ఉండవల్లి నుంచి 10 గంటలకు బయలుదేరే చంద్రబాబు నాయుడు సీఎం ఇటు గొల్లగూడెం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా గోపీనాథపట్నం చేరుకుని అక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు సీఎం. ఏదైతే ముఖ్యంగా ఇటు గుడ్ల నాగలక్ష్మి అనే డయాలిసిస్ పేషెంట్ ఆవిడ వద్దకు వెళ్ళి ఆవిడకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వనున్నారు. ఆవిడతో పాటు మరో ఇద్దరితో కూడా ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ అందజేసి మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అనంతరం అక్కడ నుంచి ఏదైతే గోపీనాథపట్నం నుంచి నల్లమాడు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి అక్కడ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా ప్రజావేదిక కార్యక్రమంలో ఏర్పడుతున్న స్టాల్స్ పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం ప్రజావేదికలో రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం నల్లమాడు నుంచి ఇటు రోడ్డు మార్గం ద్వారా గొల్లగూడెం చేరుకుని గొల్లగూడెంలోని తెలుగుదేశం కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి సీఎం తిరిగి ఉండవల్లి చేరుకుని ఉన్నారు. వెంకట్, థ్యాంక్ యూ.